తేదీ 27/4/2025 రోజున బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా ఎలుకతుర్తిలో జరిగిన భారీ బహిరంగ సభ అధ్యక్షత వహించిన పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సభను గౌరవించిన అనంతరం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాట్లాడవలసిందిగా స్టేజ్ మీదకు ఆహ్వానించారు. కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు విఫలమైనవి, 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినా ఏ ఒక్కటి కూడా అమల్లోకి రాలేదన్నారు. సంవత్సరంన్నర కాలంలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 25 సంవత్సరాల సుదీర్ఘ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి వరంగల్ జిల్లా ఎలుకతుర్తిలో జరిగిన గ్రౌండ్ పనిలో భాగంగా అన్ని బాధ్యతలు పూర్తిగా తానే చూసుకున్న బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కేసీఆర్ అభినందించారు. మొదటిగా మలిదశ ఉద్యమ కాలంలో 2001 నుండి కేసీఆర్ కు వెన్నంటుగా ఉంటూ నమ్మిన బంటుగా గుర్తింపు, కేసీఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిగా వ్యవహరిస్తుంటాడని నర్సంపేట నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. పెద్దనంటే అభిమానం అన్న పిలుపు మేరకు నర్సంపేట అన్ని మండలాల్లో, గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా గద్దెలకు రంగులు వేసి జెండాలు ఆవిష్కరించి జై తెలంగాణ నినాదాలు చేసి ఎలుకతుర్తిలో జరుగుతున్న రజతోత్సవ సభకు భారీగా బయలుదేరిన జనం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులు, దుగ్గొండి మండలం చలపతి గ్రామ రైతు కమిటీ కన్వీనర్ నల్ల కమలాకర్, పద్మ, మాజీ సర్పంచ్ శారదాకృష్ణ, కార్యకర్తలు శ్యామ్, లక్ష్మణ్, బాబు, చింత, క్రాంతి, పాల్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజా ప్రతినిధులు, జన్నుబాబు, సీనియర్ నాయకులు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం గోపియా, ఇందిరా గజ్వెల్, తూప్రాన్ మండల్ బండి వెంకట్ గౌడ్, వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో 10 లక్షల పైగా జనం తరలివచ్చి రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం జై తెలంగాణ. ఈనాడు రజతోత్సవ సందర్భంలో 25 సంవత్సరాలు అడుగుపెట్టినటువంటి శుభ సందర్భంలో గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఎలుకతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పడిన సందర్భంగా ఈనాడు చలపతి గ్రామం నుండి అధిక సంఖ్యలో ఆ యొక్క కార్యక్రమానికి గ్రామ పెద్దలందరూ, పార్టీ ముఖ్య నాయకులందరూ కలిసి ఆ యొక్క కార్యక్రమానికి హాజరైన సందర్భంలో వారందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి మళ్లీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చే విధంగా అందరం శాశక్తులా కృషి చేయాలని ఈ యొక్క సందర్భంగా మనవి చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ పెద్ద సోషల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బీఆర్ఎస్ జై తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి. 100% తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉంది కదా? మీరు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దుంకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం, చట్టాలను ఉల్లంఘించాం. అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరు మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు. మీకు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటది, అందరం ఉంటాం. ఇక ఈడికని నేను కూడా ఊకోను. నేను బయలుదేరుతా. మంచిదే. ఎవరైనా సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనం చేస్తా ఉన్నాం. ఈ రకంగా మనం ముందుకు పోవాలి. ఒక్క మాటలనే ఉన్నదా? ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్లు సాగునీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరా ఫెయిల్, ఏదైనా ధాన్యం కొనుగోలులో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్,
మరి దేంట్లో పాస్ అయింది? ఎటువంటి అటు ఉరుడు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, కమిషన్ అంటే 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? పురిటిగడ్డ ప్రొఫెసర్ జయశంకర్ జన్మించిన నేల వరంగల్. జరిగిన సభలు విజయవంతం కావాలంటే బీఆర్ఎస్ వల్ల సాధ్యం. 2003లో 2018లో జరిగిన బీఆర్ఎస్ దంచన తర్వాత భారీ ఎత్తున ఈ సభ జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీకి నుంచి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మాజీ మంత్రులు, వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు, కవిత గారు, డిప్యూటీ స్పీకర్ గారు, ఇంకా సభా నాయకులు సురేష్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉద్యమకారులు, పెద్ద ఎత్తున కదిలి వచ్చిన ఉద్యమకారులు, వరంగల్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ స్వాగతం చెప్తూ ఇప్పుడు కేసీఆర్ గారిని మాట్లాడవచ్చిందిగా అందరూ గట్టిగా. ఆ విధంగా 25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం. రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం. చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేసినారు. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది. ఇది రాణి రుద్రమ్మ ఏలిన వీరగడ్డ, సమ్మక్క సారక్కుల పోరుగడ్డ, బొమ్మెర పోతన కవితా మాధుర్యం పండించినటువంటి జీవగడ్డ. ఈ వరంగల్ నేలకు నేను వందనం చేస్తా ఉన్నాను. మన అమర వీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తా ఉన్నాను. 1969లో మూగమైన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండా అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాస పథంలో నడిపించింది ఈ తెలంగాణ. దానికి కూడా ఈనాటి కరెక్ట్ గా 25 ఏళ్ళు నిండుతా ఉన్నాయి. ఆనాడు కొండాలక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన ఒక మహోజ్వల ఘట్టం. పదవుల కోసమో, కులం కోసమో, మతం కోసమో, వ్యక్తుల కోసమో పుట్టలేదు ఈ గులాబీ జెండా. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది. పదవి త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమైంది. అది ఫలించి మన సొంత రాష్ట్ర కళ కూడా నెరవేరిందని మేము మనవి చేస్తా ఉన్నాం. ఆనాటికి అనుకున్నటువంటి చీకట్లను పారదోలడానికి, ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నేను ఒక మాట చెప్పిన రోజు మీ అందరికీ కూడా గుర్తుండాలి. ఉద్యమం నుంచి వెనక్కి మరలితే, ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ తదనంతరం జరిగినటువంటి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో, ఆ తదనంతరం జరిగినటువంటి సిద్దిపేట ఉప ఎన్నికలో ప్రజలు బ్రహ్మాండంగా ప్రాణం పోసి ఊపిరిలిగితే అద్భుతంగా ఉద్యమం ముందుకు పురోగమించిన విషయం మనకు తెలుసు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస, ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత హింస, ఎంత అణిచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు. గోదావరి కృష్ణనీళ్లు దక్కకుండా తరలిపోతే తల్లి చనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు. కరువుల కాటకాలకు గురయ్యారు. అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి పాములు గుట్టి, తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు. ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ లో, టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసింది తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు ఇదే మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పనిచేయకపోతే మీ ఈపు ప్రజలే సాఫ్ చేస్తారు. అంతే కదా? మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో
ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. గులాబీ సైనికులకు నాకు ఒక్కటే మాట, మనం ఏనాడు మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి, పుట్టిందే రాష్ట్ర సాధన కోసం, స్వార్థం కోసం మనం పనిచేయలేదు. మీ అందరి నాయకులను కార్యకర్తలను నేను కోరేది ఒకటే, తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమించేదాకా మనం పనిచేస్తూనే ఉండాలి. గవర్నమెంట్ లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, వాళ్ళకు అండదండలుగా ఉంటూ పురోగమించాలి. అదే మన కర్తవ్యం. అందులోనే మనకు అన్ని పదవులు వస్తాయి. అది పెద్ద ఇష్యూ కాదు. ఇన్ని వేల మంది మనవులు ఎంత బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా రావాలి. లాస్ట్ మాట, ఈ సభ నిర్వహించినటువంటి మిత్రులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, వినయ్ భాస్కర్ గారికి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, రవీంద్రరావు ఎమ్మెల్సీ గారికి, వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇక్కడ భూములు ఇచ్చి బ్రహ్మాండంగా ఆదరించిన ఈ ఎల్కతుర్తి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా, రైతులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రజతోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. నా పేరు భోగ్యం ఇందిరా. మేము ఖమ్మం జిల్లా భద్ర నియోజకవర్గం నుండి వచ్చాము. నేను 2 సార్లు టీఆర్ఎస్ తరఫున మహిళా మండలి ప్రెసిడెంట్ చేశాను. మేము ఈ రోజు వచ్చినటువంటి సభను చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఇంతమంది జనంతో కేసీఆర్ గారి యొక్క వాయిస్, మన వాయిస్ విన్నాం. ఈ రోజు వచ్చినటువంటి జనాన్ని చూసేసరికల్లా కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఆయన గారు చేసినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో, కేసీఆర్ గారికి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి మమకారం ఏదైతే ఉందో, పరిపాలన ఏ విధంగా చేశారో అందుకు కృతజ్ఞత భావంగా ఈ రోజు ఇంతమంది జనం వచ్చి, మనకి 1.5 సంవత్సరం అయినప్పటికీ కూడా మనం ఎక్కడైనా మన యొక్క పార్టీ వెనుకబడిందా అనేటువంటి అనుమానం అంతా కూడా ఈ రోజు పటాపంచలు అయిపోయి, ఇంతమంది కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేశారు. అందుకు గల కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలను మోసపూరితంగా మాట్లాడి, ప్రజలను అబద్ధపు ప్రచారంతో మన యొక్క ఓట్లు వేసుకొని ప్రజలను నిర్దాక్షిణ్యంగా మోసం చేశారు. కానీ ఇది మంచిది కాదు. మాకు కేసీఆర్ గారు ఈ రోజు ఇచ్చినటువంటి ధైర్యం, మా పక్కన ఉన్నారు అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు ఉన్నారనే మా యొక్క తెలంగాణ ప్రజలందరూ నమ్ముతా ఉన్నాము. ఆయన గారు ఇచ్చినటువంటి ధైర్యం ఈ యొక్క తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా ఉంటుంది. అదేవిధంగా మళ్లీ కేసీఆర్ గారు వస్తారు. ప్రజలెవరూ కూడా భయపడాల్సినంత అవసరం లేదు. ఈ 1.5 సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ యొక్క స్త్రీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్క పథకం కూడా వాళ్ళు నెరవేర్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈ ప్రజలంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అబద్ధపు ప్రచారం అంతా కూడా ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క మహిళలు గాని, రైతులు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చాలా ధైర్యంతో ఉన్నారు. ఎందుకంటే మనకి రైతు బంధు ఇస్తే ఆ రోజుల్లో ఉన్నటువంటి రైతులు ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహలతో లేరు. వాళ్ళు వేసుకునేటువంటి పంటలకు ఖచ్చితంగా ఎప్పుడు ప్రతిసారి 2 దఫాలు ఇచ్చేటటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇచ్చి ప్రజల్ని, రైతాంగాన్ని, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ గా మన యొక్క తెలంగాణని పంజాబ్ కంటే కూడా మొదటి స్థానంలో తీసుకెళ్లి మన రాష్ట్రాన్ని నిలబెట్టినటువంటి ప్రదాత మన కేసీఆర్ గారు. అంతేకాకుండా స్త్రీల పట్ల కూడా అనేక పథకాలు, సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి కూడా ఆడపడుచులకు ఒక పెద్ద దిక్కుగా ఉండి ఆడవాళ్ళందరూ కూడా సంతోషాలతో ఉన్నారు. కానీ ఈ రోజు మీరు పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పనికి రానటువంటి ఈ ఉచిత బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విషయాలు కాదు. ఇవి కాదు మీరు చూడాల్సినటువంటి ప్రజా సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభివృద్ధిని, మంచి పథకాలని, ఇంకా అనేక అంటే ప్రజల దృష్టిని మీరు చూడవలసిన అవసరం ఉంది. ప్రజలకు ఏం కావాలి, నిత్యావసరాలు ఏమున్నాయి, ఇంకా మీరు ప్రజలు ఏ విధంగా. మేము గజ్వేల్ కాన్స్టిట్యున్సీ తూప్రాన్ మండల్ నుంచి వచ్చినాము. మరి ఈ రోజు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంలో ఎల్కతుర్తిలో పెద్ద ఈ బహిరంగ సభకు మరి యావత్ తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా ఇక్కడ చూస్తా ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ప్రజల బ్రహ్మరథం కేసీఆర్ కు పడుతున్నారంటే మరి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలే గాని, అభివృద్ధి పనులే గాని,
మరి ఈ రోజు గుర్తుకొస్తా ఉన్నాయి తెలంగాణ ప్రజలకు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి మరి వాళ్ళు ప్రభుత్వం చేపడుతున్నటువంటి పాలనలో మరి ఈ సంవత్సరంన్నర పాలనలో మరి ఏం జరుగుతుందో అనేది ప్రజలు ముక్త కంఠంగా మరి వాళ్ళు గమనిస్తా ఉన్నారు. మరి ఈయన హామీలు మాటలకే తప్ప చేతుల పని లేదు. కాబట్టి ఈ మరి 4 మరి ఈ సంవత్సరం కాలంలో మరి వీళ్ళకే సమాధానం చెప్పకుండా ఆయన కామ్గా ఉన్నాడు. వీళ్ళు ఏం పరిపాలన చేస్తారని చెప్పి కామ్గా ఉన్నాడు. ఈ రోజు ఈ రజోత్సవ సభకు చూసి మరి ప్రజలను చూసి ఇవాళ వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి లాగులు దడుస్తా ఉన్నాయి. మరి ఇన్ని రోజులకు కూడా కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది, మరి కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదని ఇవాళ జనం చూస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కంపల్సరీ మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మరథం పడతా ఉన్నారు కేసీఆర్. కాబట్టి కాంగ్రెస్ దుర్మార్గం ఎక్కడ దొరికితే అక్కడ ప్రజలను మభ్య పెడుతూ కేసులు చేస్తూ బలమైన కార్యకర్తలు ఎంబడ పడతా ఉన్నారు. తస్మత్ జాగ్రత్త. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఇడిచే ప్రసక్తే లేదు. వచ్చే ప్రభుత్వం మాది. మరి మా కేసీఆర్ ప్రభుత్వంలో ఈ విధంగా చేస్తే మీరు ఒక్కడు కూడా రోడ్డు మీద తిరగకపోతుంది, కాంగ్రెస్ వాళ్ళు గాని బీజేపీ గాని. కానీ మా నాయకుడు మాకు ఆ విధమైన పాలన చేయలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడే విషయం గుర్తు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పాలన చిన్న విషయమే, నిజంగా కూడా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలవాలి. తూప్రాన్ మున్సిపాలిటీలో మరి ఒక దొంగ ఓటు వేసి రఘోత్తం రెడ్డి అనే ఎమ్మెల్సీ దొంగ ఓటు వేసి ఎమ్మెల్సీ మరి కోరం ఉన్నా కానీ చైర్మన్ ఎంబడ పడి మరి ఎక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకుపోయి దొంగ ఓటు వేయించి మరి ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో చైర్మన్లను మరి తప్పుదోవ తీసుకుపోయి మరి దించేసిన విషయం ఉన్నది. ఇలాంటి దొంగ పాలనకు చర్మగీతం పాడే అతి దగ్గరలో ఉన్నదని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.